రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పేసి ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంటున్నాడు. మరి ఈ మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అరవింద్ గారు, మీరు నిన్న సుదర్శన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. ఒకటి గుర్తుంచుకోండి, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటే అరవింద్ గారు గుర్తుంచుకోండి, అభివృద్ధి అంటేనే సుదర్శన్ రెడ్డి అంటేనే అభివృద్ధి. 2004 తర్వాత నిజామాబాద్ లో మెడికల్ కాలేజ్ తెచ్చింది సుదర్శన్ రెడ్డి గారు. అది గుర్తుంచుకొని మాట్లాడండి. మీరు చేసింది ఏమీ లేదు. 2009 అప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఫస్ట్ అది మీ నాన్నగారి బొమ్మ వేసుకొని వచ్చి గెలిచారు మీరు. ఈ విషయం మర్చిపోకండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ శ్రీనివాస్ మోహన్ చూసి మీకు అప్పుడు కొద్ది ఆ విధంగా సపోర్ట్ చేశారు. సెకండ్ టైం మీరు హిందుత్వవాదం మీద తప్ప ఏం లేదు. మీరు చేసిన పనులేంది గత 10 ఏళ్లలో? పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు ఎటు పోయింది? అది పేరుకి ఢిల్లీలో ఉంది పసుపు బోర్డు. వచ్చింది ఆ పసుపు బోర్డు రాలేదు. రైతులకు స్టిల్ ఇంకా మీరు అన్యాయం చేస్తున్నారు. దాని తర్వాత మీరు రైల్వే కమాండ్ దగ్గర పెట్టి చేస్తున్నారు. 2024 ఎంపీ ఎలక్షన్ లోపల మీరు క్లోజ్ చేస్తా అంటారు. ఆ ప్రాజెక్ట్ చాలా స్టిల్ నా 3 years అవుతుంది, ఇప్పటికీ పని పెండింగ్ లోనే ఉంది. మీరు ఏం తీసుకొచ్చారండి మీరు 10 ఏళ్లతో? అంటే ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ పని అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తోటి తేలిపోయింది, కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి బీజేపీలో చేరండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి లెక్క చెప్తా వినండి. ఆల్ఫా నరేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 70,000, బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ కలిపి వచ్చిన ఓట్లు 75,000. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది బీజేపీ టీఆర్ఎస్ ముక్కుమడిగా. మళ్ళా అందులో ప్రసన్న హరికృష్ణ తీసుకొచ్చారు. ప్రసన్న హరికృష్ణకు కేటీఆర్, హరీష్ రావు, కవిత పర్సనల్ గా సపోర్ట్ చేసి. సో మీరు అంతా ఒక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు. కాంగ్రెస్ పార్టీలో అవసరమైతే నువ్వు నీ నాయకులందరూ తీసుకొని నువ్వే కాంగ్రెస్ పార్టీలోకి వస్తావు. ముందు రోజుల్లో గుర్తుంచుకో.